కళ్యాణ్, అనామిక వాళ్ళైతే షాపింగ్‌కి వెళ్తూ ఉండగా అప్పు వాళ్ళ బండి ఎదురవుతూ ఉంటుంది. దాన్ని చూసి కళ్యాణ్ ఒకసారిగా దిగుతూ, "ఏంటి అప్పు చాలా రోజులైంది కనిపించలేదని" సీత అంటూ ఉంటాడు. చాలా పనుందిలే" అని అంటూ ఉంటుంది. "సరేలే ఒకసారి ఇంటికి రావచ్చు కదా మాట్లాడతాను" అని అంటూ ఉంటాడు. "నాకు పనుంది, చాలా ఎక్కువ పనుంది" అనైతే అంటూ ఉంటుంది. ఇక అనామిక అయితే, "ఒకప్పుడు ఇదే సిచ్యువేషన్‌తో మనం కలిసాం కదా! కాకపోతే అప్పుడు నువ్వు కళ్యాణ్ నువ్వు ఒక బండి మీద ఉన్నారు. నేను ఒకలా ఉన్నాను. కానీ ఇప్పుడు నేను కళ్యాణ్ భార్యాభర్తలుగా, నువ్వు వేరేగా ఉన్నావు" అనైతే అంటూ ఉంటుంది అనామిక. "ఇదే అదృష్టం అంటే" అనైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అప్పు అయితే ఏం మాట్లాడో తెలియక కామ్‌గా ఉంటూ ఉంటుంది. అనామిక కళ్యాణ్ అయితే, "ఏంటి అప్పు అలా కామ్‌గా ఉన్నావు" అనైతే అంటూ ఉంటాడు. అనామిక అయితే, "నువ్వు ఇక్కడ కూర్చో కళ్యాణ్, అప్పుతో మాట్లాడేసి నేను కూడా వచ్చేస్తాను" అనైతే అనామిక అంటూ ఉంటుంది. అనామిక ఇలా అంటూ ఉంటుంది, "ఏంటి నీ కళ్యాణ్ నువ్వు నాకు దగ్గరని అసూయ పడుతున్నావా" అని అంటే, ఎక్కువ మాట్లాడావంత నేను కళ్యాణ్‌ని రెండో పెళ్లి చేసుకొని నీకు సవతిగా రాగలను" అనైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అనామిక అయితే ఏం మాట్లాడాలో తెలియక షాక్ అవుతూ ఉంటుంది. కళ్యాణ్‌ని బాగా చూసుకో, నాటకాలు ఆడితే మాత్రం రెండో పెళ్ళంగా రావడం అయితే పక్కా అని అనామికతో అంటూ ఉంటుంది. అప్పుడు దానికి షాక్ అవుతూ ఉంటుంది అనామిక.